వాసవి అర్బన్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ప్రధానంగా వాసవి అర్బన్ కోమటికుంట చెరువులోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఎకరాన్ని ఆక్రమించుకొని 2 బహుళ అంతస్తుల భవనాలను కట్టినట్లుగా హైడ్రా అధికారులు తమ సర్వేలో తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద వాసవి అర్బన్ గతంలో నోయిడా తరహాలో నోయిడాలో జంట భవనాలను ఏ రకంగా కూల్చివేశారో ఆ రకంగా భవనాలను కూల్చివేసేందుకు ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాసవి అర్బన్ సంబంధించినటువంటి ఆ కట్టడాల వ్యవహారంలో పూర్తి స్థాయిలో సర్వే చేసి రిపోర్ట్ తీసుకురావాల్సిందిగా అధికారులను హైడ్రా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. లీగల్ టీంతో మాట్లాడి వాసవిపై హైడ్రా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా నోయిడా తరహాలోనే ఈ అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2022లో నోయిడాలో 32, 29 అంతస్తులు 2 కూడా కూల్చివేశారు. వీటికి 3700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. 2020లో కూడా కేరళలో అదే తరహా పేలుళ్ళు చేసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. సో 1000 కోట్ల భవనాలు 20 కోట్లతో నేలమట్టం చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆ రకమైనటువంటి పేలులకే ఈ వాసవి సంబంధించినటువంటి అంశంలో ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చెరువులు, కుంటలు వీటి ప్రభుత్వ స్థలాల పరిరక్షణకే ధ్యేయంగా ఏర్పడినటువంటి హైడ్రా ఏదైతే ఉందో ఇప్పుడు చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. మొత్తం 74 రోజుల డెమాలిషన్ ప్రక్రియలో దాదాపు 111 ఎకరాలకు పైగా ఇప్పటికే భూమిని రికవరీ చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్లు నేలమట్టం చేసింది. పొలిటికల్ లీడర్స్ చిన్న పెద్ద ఎవరు తారతమ్యం లేకుండా ఇప్పటికే దాదాపు 23 ప్రాంతాల్లో 262 కట్టడాలను హైడ్రా డెమాలిష్ చేసింది. అయితే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ డెవలపర్స్ చేపట్టినటువంటి అక్రమ కట్టడాలపై ప్రస్తుతానికైతే నిఘా పెట్టింది. ప్రధానంగా చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపైన పెద్ద ఎత్తున ఈ ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తున్నట్టుగా హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి మీకు నేను గతంలో వాసవి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, వాసవి కట్టడం గతంలో నిర్మాణం ప్రారంభమైనప్పుడు వాసవి ఏ రకంగా ఉందో ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది కోమటికుంట చెరువుకు సంబంధించినటువంటి వాసవి కట్టడం. అప్పుడు గతంలో నిర్మాణాలు చేస్తున్నప్పుడు 1 ఎకరం స్థలంలో ఓవరాల్గా ఇదంతా కబ్జా చేసి 1 ఎకరం స్థలంలో ఈ బహుళ అంతస్తుల భవనాలు మీరు క్లియర్గా చూడొచ్చు దృశ్యాల్లో తొలి వెలుగు స్క్రీన్పై. ఈ బహుళ అంతస్తుల భవనాలు అప్పుడు నిర్మాణానికి ముందు దానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. సో ఆ రకంగా అప్పట్లో వాసవి నిర్మాణానికి ముందు ఏ రకంగా ఉందో మనకు ఒకసారి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. రైట్, మీరు స్క్రీన్పై చూసిన దృశ్యం కోమటికుంట చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి భారీ నిర్మాణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన దృశ్యాలే మీరు చూస్తున్నారు. ఇది ప్రస్తుత సిచ్యువేషన్. ప్రస్తుతం అది ఆ బహుళ అంతస్తుల భవనాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన దృశ్యాలే. మీరు ఇంతకుముందు మీకు కట్టడం జరిపే ముందు చెప్పిన దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం ఆ కట్టడానికి తర్వాత సంబంధించినటువంటి దృశ్యాలే ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఈ బహుళ అంతస్తుల భవనాలని హైడ్రా ప్రస్తుతం కూల్చివేయాలని నిర్ణయించింది. బహుశా వీటిని నోయిడా భవనాల కూల్చివేత తరహాలోనే ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే ప్రస్తుతం అది అక్రమ కట్టడమని సర్వే ప్రకారం నిరూపితం అయితే కనుక ఖచ్చితంగా ఆ ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు చూసిన ఆ సర్కిల్లో ఉన్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు, వాసవి నిర్మించినటువంటి బహుళ అంతస్తుల భవనాలు. నిజాంపేట మున్సిపల్ పరిధి బాచ్పల్లి గ్రామంలో ఉన్నటువంటి కోమటికుంట ఎఫ్టీఎల్ ఆక్రమించి వాసవి అర్బన్ ఈ 2 భవనాల నిర్మాణాలు చేపట్టింది. ఈ ఎఫ్టీఎల్ను ఆక్రమించి చేపట్టినటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎన్ఓసిని కూడా ఇరిగేషన్ శాఖ రద్దు చేసింది. ఇక సంబంధిత నిర్మాణాలకు హెచ్ఎండి అధికారులు కూడా అనుమతి ఇచ్చారంటే నిర్మాణ సంస్థ హైకోర్టుకు వెళ్ళింది. అయితే ఈ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఎండిఏకు హైకోర్టు సూచించింది. తాజాగా ఈ నిర్మాణాలపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్నవి ఇవే నిర్మాణాలు. వీటికి ఎన్ఓసి ఇచ్చినట్టుగా కూడా వాసవి సంస్థ హైకోర్టుకు వెళ్ళింది. కానీ దీనికి సంబంధించి మరి వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఎండిఏకు హైకోర్టు చెప్తున్న పరిస్థితి. ఇదిగో ఈ సర్కిల్లో కనబడుతున్నవే ఈ బహుళ అంతస్తుల భవనాలు ప్రస్తుతం వాసవి అర్బన్ ఏదైతే ఉందో అది ఇంతటి భారీ కట్టడాలను మరి ఎలా కూల్చాలి, నిజంగా ఇవన్నీ కూడా అక్రమమే అని తేలితే కనుక ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నట్టుగా తేలితే కనుక ఇప్పుడు వచ్చే రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితమైన చర్యలు ఉంటాయంటూ హైడ్రా చెప్తుంది. అదే కనుక జరిగితే ఒకసారి మీరు స్క్రీన్పై చూడొచ్చు. గతంలో ఆ భవన నిర్మాణానికి ముందు ఏ రకంగా ఉంది, ఇప్పుడు భవనం నిర్మించిన తర్వాత ఏ రకంగా ఉంది. ఆ 2 దృశ్యాలు మీకు తొలి వెలుగు స్క్రీన్పై కనబడుతున్నాయి. ఆ నిర్మాణం చేపట్టక ముందు గతంలో నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి,
ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత భారీ బహుళ అంతస్తుల భవనాలు, ఇవేవో ఎక్కడో ఢిల్లీలోనో లేకుంటే ముంబైలోనో ఉన్నటువంటి బహుళ అంతస్తుల భవనాలు కాదు, మన హైదరాబాద్లో కోమటికుంట చెరువును ఆక్రమించి వాసవి గ్రూప్ కట్టినటువంటి 2 బహుళ అంతస్తుల భవనాలు, ఆక్రమించి కట్టినట్టుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి భవనాలు అవే మీరు చూస్తున్న భవనాలు, ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్పై చూస్తున్న ఆ భవనాలు. కోమటికుంట FTL ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం హైడ్రా ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. చెరువు విస్తీర్ణము అలాగే FTL సంబంధించినటువంటి ఎకరం స్థలంలో ఆ 2 భారీ నిర్మాణాలు, మీరు చూస్తున్న ఆ 2 భారీ నిర్మాణాలను అధికారులు పరిశీలించారు. HMDA అధికారులు ఇచ్చే అనుమతులు, ఇరిగేషన్ శాఖ ఇచ్చిన NOC, ఆ తర్వాత రద్దు చేసిన NOC, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు చెరువులు కుంటలకు సంబంధించిన FTL బఫర్ జోన్ల ఆక్రమణ విషయంలో ఈ నిర్మాణ సంస్థలు కోర్టులకు వెళ్ళడము, స్టేలు తీసుకురావడం, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ఒక లీగల్ టీం పెట్టుకుంది హైడ్రా. ఈ లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అది ఇచ్చే సూచనల సలహాను బట్టి మళ్ళీ ఫర్దర్ స్టెప్ వేయాలంటూ హైడ్రా భావిస్తోంది. సో మొత్తం మీద ప్రభుత్వ స్థలాలు, పార్కుల స్థలాలు, అలాగే కుంటలు, చెరువుల్లో ఉన్నటువంటి స్థలాల పరిరక్షణ ధ్యేయంగా ఈ ప్రస్తుతానికి హైడ్రా ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తుంది. అయితే ఒక్కసారి మీకు పదే నోయిడా తరహా నిర్మాణాలు అని చెప్తున్నాను కదా. అసలు ఏంటి నోయిడా తరహా నిర్మాణాలు ఏంటి, దీనికి సంబంధించిన వ్యవహారం ఏంటో ఒకసారి మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నోయిడాలో మీరు చూసిన దృశ్యాలు 2022 సంబంధించినవి. నోయిడాలో ఇవే బహుళ అంతస్తుల భవనాలు, ఒకటి 32 అంతస్తులు, ఒకటి 29 అంతస్తులు. ఈ 2 అంతస్తులు కూడా క్షణాల వ్యవధిలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి క్షణాల వ్యవధిలో కూల్చివేసిన సందర్భం మనం చూసాం. ఇది చాలా అప్పట్లో వైరల్ అయింది. 2022లో ఈ రెండింటినీ కూడా వీటిని కూల్చివేశారు. దాదాపు 3700 పేలుడు పదార్థాలు ఉపయోగించి. మీరు చూసిన దృశ్యాలు, ఆ పేలుడు దృశ్యాలు, ఇవి డిస్టర్బింగ్ విజువల్స్ అని తొలి వెలుగు స్క్రీన్, ఇవన్నీ డిస్టర్బింగ్ విజువల్స్గానే మనం భావించాల్సి వస్తుంది. సో ఆ రకంగా 3700 కేజీల పేలుడు పదార్థాలతో ఈ జంట భవనాలు నేలమట్టమయ్యాయి. దాని తర్వాత నోయిడాలో కూడా ఆ రకమైన, కేరళలో కూడా ఆ రకమైన చేశారు. కానీ వీటి పేరు సియానే అనేది ఒక 29 అంతస్తులు 2022లో 9 నిమిషాల్లో నేలమట్టం చేశారు. గతంలో 9 నిమిషాల్లోనే వీటిని నేలమట్టం చేసిన పరిస్థితి. దాంతోపాటు కూల్చివేత కేవలం అప్పట్లో 20 కోట్లు, ఓవరాల్గా 20 కోట్లు ఖర్చు అయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. 1000 కోట్ల భవనాలు అవి. ఆ 1000 కోట్ల భవనాలను 20 నిమిషాల్లోనే కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. నోయిడాకు సంబంధించిన ఈ జంట భవనాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ దృశ్యాలు చూడండి. ఈ దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. ఇది ఇందాక చూసినవి క్లోజ్ విజువల్స్, ఇవి బయట నుంచి ఒకసారి డిస్టర్బింగ్ విజువల్ చూస్తే కనుక గతంలో 2022లో ఇందాక మీకు చెప్పాను, ఈ 2 బహుళ అంతస్తుల భవనాలు, 29 అంతస్తులు ఒకటి, 32 అంతస్తులు ఒకటి, ఈ రెండింటిని కూడా ఏ రకంగా కూల్చివేస్తున్నారు చూడండి. నిమిషాల వ్యవధిలో అలా కుప్ప కూలిపోతున్నాయి, పేక మెడల్ కుప్ప కూలిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎంతటి భారీ పేలులో ఒకసారి మనం ఈ దృశ్యాలు చూస్తే, సో ఈ తరహాలోనే ఇప్పుడు వాసవి గ్రూప్ని మరి ఈ తరహాలోనే పేల్చివేయబోతున్నారా, ఇదే జరగబోతుంది. ఒకసారి చూడండి ఎలా కుప్పకూలుతున్నాయి. 32 అంతస్తుల భవనాలు అలా కుప్పకూలిపోతున్నాయి, క్షణాల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో కుప్పకూలుతున్న పరిస్థితి. సో ఆ రకంగా ఒకసారి మనం వాటిని అర్థం చేసుకోవచ్చు. నోయిడా తరహాలోనే ఆ తరహాలోనే పూర్తి స్థాయిలో పేలుడు పదార్థాలు ఉపయోగించి కూల్చివేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ దాని తర్వాత కూడా కేరళలో, నోయిడా తర్వాత కూడా కేరళలో కొన్ని కూల్చివేతలు జరిగాయి. అప్పుడు కూడా కేరళలో 4 భారీ అపార్ట్మెంట్ నేలమట్టం చేశారు. వాటికి కూడా 3.5 కోట్లు ఖర్చు అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పుడు ఈ కోమటికుంట చెరువు సంబంధించినటువంటి ఈ బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేసినకైతే హైడ్రా ప్రస్తుతం ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఓవరాల్గా చూడాలి మరి ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, లీగల్ ఒపీనియన్ కనుక వాళ్ళు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరహాలోనే కూల్చివేసే అవకాశాలు అయితే మనకు ఒక్కసారి కనిపిస్తున్న పరిస్థితి. చూడాలి మరి హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి కూల్చివేతలు జరపబోతుంది అనేది ఒకసారి మనకు ఆసక్తికరంగా మారిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.